హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ వీడియోలో 15,000 రూపాయల బడ్జెట్ లో ఉండే మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటో రెండో మొబైల్స్ అయితే కాస్త ఎక్కువగా ఉంటాయి, వాటిని కూడా కన్సిడర్ చేద్దాం. ముందే చెప్తున్నానండి, 15,000 రూపాయల బడ్జెట్ లోని అన్ని బాగుండాలంటే కుదరదు. కానీ ఓన్లీ కెమెరాస్ గురించి కావాలనుకున్నా, ఓన్లీ గేమింగ్ కోసం కావాలనుకున్నా కానీ బెస్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఈ వీడియోలో టాప్ 5 మొబైల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి Realme P3. ఈ మధ్య కాలంలో నేను చాలా మందికి 15,000 రూపాయల బడ్జెట్ లో బెస్ట్ మొబైల్ సజెస్ట్ చేసిందంటే Realme P3 నే. కొద్ది రోజుల ముందు కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 15,000 రూపాయల బడ్జెట్ కి అయితే వచ్చేది బేస్ వేరియంట్. కానీ ఇప్పుడు 15,999 రూపాయలకైతే అమ్ముతున్నారు. ఈ మొబైల్ అయితే ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. 15,000 రూపాయల బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే ఇదే అవుతుంది. దొరుకుతుంది అంటే వెళ్ళి గోనె సంచులు తీసుకొచ్చుకుంటా అని మాత్రం అనుకోకండి, కొనుక్కుంటే దొరుకుతుంది అని మాత్రం చెప్తున్నాను. IP68 69 వాటర్ రేటింగ్, AMOLED డిస్ప్లే తో, అది కూడా 2000 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. డైమెన్సిటీ కాదండి, స్నాప్డ్రాగన్ Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. BGMI గేమ్ ని 90 FPS లో ఆడుకోవచ్చు. ప్రాసెసర్ వచ్చేసి Antutu లో 7 లక్షల కన్నా ఎక్కువ స్కోరేజ్ చేయగలుగుతుంది. గేమింగ్ కూడా టాప్ లెవెల్ అని చెప్పలేను కానీ బాగానే ఆడుకోవచ్చు. 50 MP కెమెరా, ఫ్రంట్ 16 MP అయితే ఇస్తున్నారు. 16 MP కూడా క్వాలిటీ పరంగా బాగానే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP లో AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైవ్ ఫోటో షూట్ కూడా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఉన్న సెకండరీ కెమెరా గురించి అయితే మీరు పట్టించుకోకండి. 6000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీకు ఈ బడ్జెట్ లో ఇన్ని మంచి ఫీచర్స్ తోటి ఒక మంచి బ్రాండ్ నుంచి అయితే ఇంతకన్నా మంచి మొబైల్ అయితే దొరకదు. ఒకవేళ అర్జెంట్ గా మొబైల్ కావాలనుకుంటే 15,999 రూపాయలు పెట్టి తీసుకోండి. లేదంటే కాస్త వెయిట్ చేశారంటే 15,000 లోపు కూడా వస్తుంది, అప్పుడు తీసుకోవచ్చు. మన లిస్ట్ లో సెకండ్ మొబైల్ వచ్చేసి దీనికి ఒక 2-3 ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. 2-3 కాదండి, చాలానే ఉన్నాయి. అవి చెప్తాను, చూసేసేయండి. 15,000 రూపాయల బడ్జెట్ దగ్గరలో కర్వ్డ్ డిస్ప్లే, అది కూడా మొబైల్ అయితే చాలా స్లిమ్ గా ఉంటుంది. గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. 7300 అల్టిమేట్ ప్రాసెసర్ తో LPDDR5X RAM టెక్నాలజీ ఉంటుంది. సోనీ IMX 682 బ్యాక్ సైడ్ 64 MP కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 MP, అది కూడా 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. అది కూడా ఈ బడ్జెట్ లో ఇస్తున్నారండి, చూసుకోండి. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు చెప్పిన వాటన్నిటిలో నాకే అనిపించింది బ్యాటరీ డిపార్ట్మెంట్ ఒక్కటే నార్మల్ గా ఉంది అని చెప్పి. మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా 15,000 రూపాయల బడ్జెట్ లో ఇవేలా ఇచ్చారు అనిపించేలాగానే ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ లో హైలైట్ గా చెప్పుకోవాల్సింది AI ఫీచర్స్ టన్నుల కొద్దీ ఉన్నాయి. ఇక లేట్ చేయడం ఎందుకులేండి, ఆ మొబైల్ పేరు ఏంటంటే Infinix Note 50S. S అంటే స్లిమ్ అని. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేసామండి. దాంట్లో అన్ని AI ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో దానికైతే ఈ మొబైల్ ప్రైస్ 15,999 అయితే అమ్ముతున్నారు. కార్డ్ ఆఫర్స్ అయితే ప్రెసెంట్ ఏం కనిపించట్లేదు, కానీ కార్డ్ ఆఫర్ ఒకవేళ ఇస్తే కనుక ఇది కూడా సేమ్ 15,000 రూపాయల బడ్జెట్ లోపే వస్తుంది. ఈ మొబైల్ కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, అదే టెక్నో పోవా కర్వ్. ఈ 2 మొబైల్స్ చూడండి, స్పెసిఫికేషన్స్ అయితే దాదాపు సేమ్, కాకపోతే బ్రాండింగ్ మాత్రం చేంజ్ అవుతుంది. 15,000 రూపాయల లోపు బెస్ట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ ఇదే అండి, కావాలంటే తీసుకోండి. మిగతా మొబైల్స్ గురించి కూడా మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. మీరు మన ఛానల్ మీద పెట్టుకున్న అభిమానానికి, మీ సపోర్ట్ కి అయితే చాలా థ్యాంక్ యూ అండి. అలాగే కొత్త వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఒక మంచి బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ సామ్సంగ్. రీసెంట్ గానే సామ్సంగ్ నుంచి లాంచ్ అయిన M16, F16 రెండు ఒకటే. ఈ 2 మొబైల్స్ కూడా 13,000 రూపాయల బడ్జెట్ లోపే వస్తున్నాయండి. సామ్సంగ్ నుంచి మీకు మంచి మొబైల్ కావాలనుకుంటే ఇంతకన్నా మంచి ఆప్షన్ అయితే కనిపించదు. స్పెసిఫికేషన్ గురించి పక్కన పెట్టేస్తే దీంట్లో కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందండి, చెక్ చేశాను. మళ్ళీ మీ దగ్గర మొబైల్స్ ఉండవు కదా, మీరు ఎలా చెక్ చేశారు అని అడగకండి. నాకు దగ్గరలో రిలయన్స్ స్టోర్ అయితే ఉంటుంది, దాంట్లో సామ్సంగ్ కి సంబంధించిన సపరేట్ బెంచ్ అయితే ఉంటుంది. వీళ్ళున్నప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడున్న మొబైల్స్ అయితే చెక్ చేస్తూ ఉంటాను. 13,000 రూపాయల బడ్జెట్ లోనే 6 years అప్డేట్స్ ఇస్తామని కన్ఫర్మ్ అయితే చేశారు. డైమెన్సిటీ 6000 ప్రాసెసర్ ఉంటుంది. నార్మల్ యూజర్ కి అయితే బాగుంటుంది. AMOLED డిస్ప్లే వాడతారు. 90Hz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. 3000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ కొనడానికి ఇంకొక 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. మేజర్ గా మొబైల్ తక్కువగా యూజ్ చేశాను, ఇంట్లో పెద్దవాళ్ళకి అంటే ఈ మొబైల్ బాగా సెట్ అవుతుంది. మీకు మంచి సామ్సంగ్ బ్రాండ్ నుంచి 13,000 రూపాయల బడ్జెట్ లోనే బేస్ వేరియంట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకటి కాదు 2 ఉన్నాయి. నిజానికి ఈ 2 మొబైల్స్ కూడా కౌల పిల్లలనే చెప్పాలి. వీటిలో ఫస్ట్ అడుగు పెట్టిన పేరు వచ్చేసి Vivo T4X అయితే, సెకండ్ అడుగు పెట్టిన పేరు వచ్చేసి iQOO Z10X. ఈ 2 మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ ఉంటాయి. iQOO వచ్చేసి అమెజాన్ లో దొరుకుతాయి, Vivo వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో దొరుకుతుంది. దొరుకుతుంది అంటే మళ్ళీ గోనె సంచులు పట్టుకొని వచ్చేయకండి, దొరుకుతుంది అంటే కొనుక్కోమని అర్థం.
ఈ మొబైల్ లో ఎల్సిడి డిస్ప్లే అయితే వాడుతున్నారు. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. కానీ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తోటి 2+ ఇయర్స్ అప్డేట్స్ ఇస్తారు. కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50+2 MP, ఫ్రంట్ 8 MP అయితే ఇస్తున్నారు. రెండిట్లోనూ కెమెరా క్వాలిటీ సూపర్ గా ఉంటుంది. మళ్ళీ మీరు వివో X200 Pro అంత ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఈ బడ్జెట్ లో అని మాత్రమే చెప్తున్నారు. 6000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే వివో 13,000కి వస్తే ఐకో వచ్చేసి ఇంకో 500 తక్కువకే వస్తుంది. అది కూడా అమెజాన్ లో. ఐకో Z10X లో కానీ వివో T4X లో కానీ ఫ్లాష్ లైట్ తో పాటు మరొక ఆర్ లైట్ కూడా ఉంటుంది. క్లోజ్ రేంజ్ లో నైట్ టైమ్ లో ఫోటో తీసుకున్నప్పుడు మీకు మంచి ఫోటోస్ అయితే వస్తాయి. సో ఈ మొబైల్ అయితే గేమింగ్ పరంగా బాగుంటుంది, కెమెరాస్ పరంగా కూడా బాగుంటుంది. కానీ ఒకటి ఎల్సిడి డిస్ప్లే ఇచ్చారు. నార్మల్ యూజర్స్ అయితే ఈజీగా 1 డే కన్నా ఎక్కువగానే వాడొచ్చు, ఎందుకంటే పెద్ద బ్యాటరీతో వస్తుంది కదా. నెక్స్ట్ వచ్చేసి మీకు మంచి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొబైల్ కావాలి అనుకుంటే ఒకే ఒక మొబైల్ ఉంటుంది, అదే CMF Phone 1. మీకు ఈ మొబైల్ అయితే అన్ని డిపార్ట్మెంట్ లోనూ చాలా క్లీన్ గా ఉంటుంది. ప్రస్తుతానికి 14,000 రూపాయల్లో వస్తుంది. అది కూడా కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని ఒక్కసారి చెక్ చేయండి. 14,000 రూపాయల బడ్జెట్ లోపే AMOLED డిస్ప్లే వస్తుంది. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. 128GB బేస్ వేరియంట్ ఉంటుంది. అడిషనల్ గా మెమరీ కార్డ్ కూడా వేసుకునే ఆప్షన్ ఉంది. బ్యాక్ సైడ్ 50+2 MP, అది కూడా సోనీ MX882 సెన్సార్ వాడుతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోండి అని చెప్పానంటే ఐకో Neo 10 లో కూడా సేమ్ సెన్సార్ వాడారు. OAS కి సపోర్ట్ చేయదు కానీ EAS కి అయితే సపోర్ట్ చేస్తుంది. 1x 2x వరకు మంచి పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేసి 16 MP కెమెరా వాడుతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరా క్వాలిటీ అయితే సూపర్ గా ఉంటాయి. 5000 mAh బ్యాటరీ. బాక్స్ లో మాత్రం చార్జర్ ఇవ్వరండి. మీ ఇంట్లో పాత చార్జర్స్ ఏమైనా ఉంటే వాడండి, లేదంటే కొత్త చార్జర్ కావాలంటే 33 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మొబైల్ అయితే స్పెసిఫిక్ గా యూనిక్ డిజైన్ ఉండాలనుకునే వాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. వీటిలో ఈ ఒక్క మొబైల్ అండి కాస్త ఓల్డ్. ఈ మొబైల్ అయితే చివరి ఆప్షన్ కింద పెట్టుకోండి. సో ఇవన్నీ 15,000 రూపాయల బడ్జెట్ లో టాప్ 5 మొబైల్స్ నేను పిక్ చేసినవి. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా మొబైల్స్ గురించి కావాలనుకుంటే కనుక కమెంట్ లో అడగండి. ప్రతి కమెంట్ కి అయితే రీప్లై ఇస్తానండి. ఎప్పుడైనా కమెంట్ కి కాస్త లేట్ అయితే మన్నించండి. ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కాకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసినా వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.